హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడా డేస్. ఇప్పుడండి మీ ముందుకి ఒక ఒక 7.1 ఇంక్లోజర్స్ పరిచయం చేస్తానండి. ఈ ఇంక్లోజర్ వచ్చి మనకు తెలంగాణ నుంచి ఆర్డర్ ఇచ్చారండి. ఆల్రెడీ ఇంతకుముందు మనకు పెయింట్ బాక్సులతోటి ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి. యాజ్ ఈజ్గా మళ్ళీ నాకు పెయింట్ బాక్సులు మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయన్న, కంపెనీ బాక్స్లో కనిపిస్తుంది, నాకు పెయింట్ బాక్స్ తోటి మళ్ళీ కావాలి అని చెప్పి మళ్ళీ పెయింట్ బాక్స్ తోటి మనకి ఇవ్వడం జరిగిందండి. అయితే మనకి కంప్లీట్గా 18mm MDFతో తయారు చేయడం జరిగిందండి. అయితే ఈ బాక్సుల వివరాలు మీకు తెలియజేసే ముందండి, ఇంకా కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్లో పెట్టుకోండి. అయితే వీడియోలోకి వెళ్దామండి. మనకి ఇవి వచ్చింది 7 ఛానల్ అండి, స్పీకర్లు, అలాగే ఒక సబ్-వూఫర్ అండి. అయితే 7 ఛానళ్ళు స్పీకర్లు ఇందులో డిఫరెంట్గా ఉన్నాయండి. ఆ డిఫరెంట్ ఏంటన్నది మీకు తెలియజేస్తానండి. ఫ్రంట్ లెఫ్ట్ రైట్ వచ్చండి వాళ్ళు బుక్ సెల్ఫ్ చేయించుకున్నారండి. టవర్లు ఏమన్నా మాకు వద్దండి, బుక్ సెల్ఫ్లోనే 8 ఇంచ్ కావాలన్నారండి. అది బుక్ సెల్ఫ్లో 8 ఇంచ్ చేయడం జరిగిందండి. అలాగే సరౌండింగ్ వచ్చండి 6.5 ఇంచెస్ ఊపర్లకి రెడీ చేయడం జరిగిందండి. అలాగే సబ్-వూఫర్ విషయానికి వచ్చేటప్పటికి 12 ఇంచ్ పైనియర్ సబ్-వూఫర్కి రెడీ చేయమన్నారు. పైనియర్ సబ్-వూఫర్కి తగ్గట్టే ఈ ఇంక్లోజర్ రెడీ చేయడం జరిగిందండి. అయితే మీకు ఒకటి పరిచయం చేస్తానండి. మొత్తం మీకు అన్నీ ఓపెన్ చేస్తానండి. లుక్ పరంగా కూడా ఎలా ఉందో ఒకసారి మీరే చూసి కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తున్నారు కదండి, మొత్తం గ్రిల్స్ అని తీయగా లుక్ ఇలా ఉంటుందండి. అయితే మీకు సరౌండింగ్ పరిచయం చేస్తానండి. ఇది సరౌండింగ్ బాక్స్ అండి, మీరు కంప్లీట్గా చూడొచ్చు. క్రాస్ బాక్స్ అనమాట. అయితే మనకు ఈ పెయింట్ క్రాచెస్ ఇవన్నీ పడకుండా బ్యాక్ సైడ్ 2 బాటమ్ పుష్లు ఇవ్వడం జరిగింది. అలాగే స్పీకర్ టెర్మినల్ కూడా అండి పుషింగ్ టైప్ ఇవ్వడం జరిగింది. అలాగే ఉక్ అండి, ఉక్కు కూడా వేయడం జరిగిందండి. బాక్స్ గోడకి పెట్టినా కూడా ఎటువంటి డ్యామేజ్ కాకుండా అన్నీ సెక్యూరిటీగా చేయడం జరిగిందండి. మీరు చూస్తే క్రాస్ బాక్స్ అలా ఉంటుందండి, చూస్తున్నారు కదా. ఇది 6.5 ఇంచెస్కి సెట్ అవే ఎంక్లోజర్ అండి. తర్వాత ఇవి వచ్చిన బుక్ సెల్ఫ్ అండి. ఈ బుక్ సెల్ఫ్ కూడా పైన వచ్చి డూగి సౌండ్ 4 ఇంచ్ ట్వీటర్ ఉపయోగిస్తారన్నారండి. డూగి సౌండ్ 8 ఇంచ్ మిడ్ ఊపర్ అండి, మిడ్ ఊపర్ ఉపయోగిస్తానన్నారు. దానికి తగ్గట్టు మెజర్మెంట్లు ఆల్రెడీ డూగి సౌండ్లో ఉంటుందండి. ఆ మెజర్మెంట్ ప్రకారం చేయడం జరిగిందండి. అయితే డూగి సౌండ్లో ఇలాగ ఎల్పోటెడ్ ఉంటుందండి. హోల్ వచ్చి ఎల్పోటెడ్ ఉండదు, డైరెక్ట్గా ఉంటుంది. కాకపోతే కస్టమర్ వచ్చి మాకు ఎల్పోటెడ్ టైప్లో ఉండాలన్నారు. అందువల్ల మనం ఈ హోల్ ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఎల్పోటెడ్ టైప్లో పెట్టడం జరిగిందండి. ఈ ఎల్పోటెడ్ టైప్లో ఉండడం వల్ల ఏంటంటే 8 ఇంచ్ అది పవర్ ఎక్కువ అండి. డూగి సౌండ్లో మిడ్ ఊపర్ పవర్ చాలా ఎక్కువ అండి. అక్కడ కూడా మనకు ఏ విషయంలో రాజీ రాకండి, కంపల్సరీగా మనకు పర్ఫెక్ట్ ఉండాలి అని చెప్పడం జరిగిందండి. వాళ్ళ దగ్గర తయారు చేయడం జరిగిందండి. ఇవి మనకు వచ్చండి ఇందులో 4 ఇంచ్ ట్వీటర్ అండి, 8 ఇంచ్ ఊపర్ అండి. దీని మెజర్మెంట్లు వచ్చండి మనకు వెడల్పు వచ్చండి 11 ఇంచులండి, హైట్ వచ్చండి 17 ఇంచులండి. తర్వాత ఈ డెప్త్ వచ్చండి 12 ఇంచులండి. కొంచెం అంటే వాళ్ళు అన్నది ఏమని, మాకు ప్రొఫెషనల్గా ఉండాలండి కాబట్టి ప్రొఫెషనల్ తగ్గట్టే తయారు చేయండి అన్నారు. వాళ్ళకి దగ్గర తయారు చేయడం జరిగిందండి. ఈ 12 ఇంచ్ సబ్-వూఫర్ వచ్చండి, ఇందులో వచ్చి పైనీరే సబ్-వూఫర్ వాడుతున్నారు. లోతు వచ్చండి మనకు 20 ఇంచులు వస్తుందండి. అలాగే హైట్ వచ్చండి 18 ఇంచులండి. వెడల్పు వచ్చండి 15.5 అండి. ఇది పైనీర్ ఒక మెజర్మెంట్లు అండి. అలాగే ఎయిర్ హోల్ కూడా వచ్చండి మనకి. ఇది మీరు కంప్లీట్గా ఇక్కడ చూడొచ్చండి, 1.5 ఇంచు ఉంటుందండి ఎయిర్ హోల్. మనకు పంచు పడాలి అని అన్నారండి. నాకు కంప్లీట్గా పంచు పడాలండి, డీప్ బేస్ కాదు, నాకు పంచు బేస్ కావాలి అన్నారు. పంచు బేస్ తగ్గట్టే లోపల అడ్జస్ట్మెంట్ కూడా కరెక్ట్గా చేయడం జరిగిందండి. తర్వాత కంప్లీట్గా మనకు 8mmతో చేయడం జరిగిందని చెప్పాను కదండి. అలాగే ఇది కంప్లీట్గా కూడా మొత్తం అన్నీ కూడా బ్లాక్ పెయింట్తో వేయడం జరిగిందండి. మీరు చూడొచ్చండి, మొత్తం బ్లాక్ పెయింట్ అండి. ఎక్కడ కూడా మళ్ళీ క్రాచెస్ కానీ మీకు ఇక్కడ చూడొచ్చండి, ఎక్కడ కూడా క్రాచెస్ కూడా పడవండి. చాలా పర్ఫెక్ట్గా చేయడం జరిగిందండి. మనకు
ఇప్పుడు సబ్బుపరి విషయానికి వచ్చేటప్పటికండి పంచు బేస్ కావాలి అనుకుంటే లోపల పోం వేసుకోకండి. అయితే మనకు అంత దూరం నుంచి నాకు ఆర్డర్లు ఇవ్వడం నా అదృష్టం అని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఆంధ్రలో నుంచి నాకు ఆర్డర్లు తక్కువ, తెలంగాణ నుంచి ఆర్డర్లు ఎక్కువ. నా ఛానల్లో ఎక్కువగా తెలంగాణ ఆర్డర్లు మాత్రం ఎక్కువగా ఉంటున్నాయండి. మన అంటే మన ఆంధ్ర వాళ్ళు తక్కువగా ఈ సౌండ్ సిస్టమ్ని యూజ్ చేస్తున్నారని అనిపిస్తుంది నాకైతే. ఉన్నారు కానీ 100కి 20% మీద. అదే తెలంగాణలో 100కి 50%, సగానికి సగం అసెంబ్లీలోనే వెళ్ళే వాళ్ళు ఉన్నారు. తర్వాత ఎక్కువగా సౌండ్ పర్ఫార్మెన్స్ కూడా తెలంగాణలోనే ఎక్కువ ఉంటుందండి, మన ఆంధ్రాలో తక్కువ ఉంటుంది. సరే, ఈ బాక్సులు ఎట్లా అనిపించి ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. మీకు చూస్తున్నారు కదండి, దగ్గర నుంచి మొత్తం ఓవరాల్లోకి చూడొచ్చండి మీరు. మొత్తం కంప్లీట్గా పెయింట్ తోటి ఇవ్వడం జరిగిందండి. ఎక్కడ ఏం రాజీ రాకుండా పర్ఫెక్ట్గా చేయడం జరిగిందండి. ఇంకా ఎవరికైనా ఇలాంటి ఎంక్లోజర్లు కానీ హ్యాండ్ కానీ ఏమైనా వగరు కావాలన్నా కనిపిస్తున్నాను నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఇక ఉంటానండి. జై హింద్.